మిత్రమా, నా జీవితం గొప్పదని ఎప్పుడు కూడా గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. కానీ జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. ఆ రోజు నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి కాదంటారా? మనం ఒకరిని అభిమానిస్తే వారిలో మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి మిత్రమా. అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు కూడా ఉండరు కదా మిత్రమా. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది మిత్రమా. ఉదాహరణకి, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పరమన్న అస్తమిస్తాడనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం మిత్రమా. నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీత తెలుసుకోవడమే మన యొక్క మేధస్సు. అర్థమైందనుకుంటా మిత్రమా. ప్రాణం పోతే తిరిగి రాదని నిజం మనకి తెలిసినా సరే, మనిషి చనిపోగానే తిరిగి రమ్మని బ్రతికి రమ్మని శవం మీద పడి పడి గుండెల బాదుకొని బోరుని ఏడుస్తాం. అంత ప్రేమ మనిషి బ్రతికుండంగా చూపించరు ఎందుకు మిత్రమా? ఒకరు అడిగారు, నన్ను నీకంటూ ఈ ప్రపంచంలో ఎవరున్నారని. అప్పుడు నేను నవ్వుతూ సమాధానం చెప్పా, టైం బాగుంటే అందరూ నా వాళ్ళే, లేదు అంటే ఎవరూ లేనట్టే అని. అవునా మిత్రమా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. ఏడిస్తే నాటకం అంటున్నారు, నవ్వితే ఏం బాధలేవు అంటున్నారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవారు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తాడో అంటారు, చచ్చాక అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మిత్రమా. అనేవాళ్ళను వాళ్ళ కర్మకే వదిలేయాలి. మనం మనకి నచ్చినట్టుగానే బ్రతకాలి మేస్తమా. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒక్కరైనా ఉంటారు మిత్రమా. నువ్వు తిరిగి వాళ్ళకి ఏదో చేయాలని ఆశించరు. నువ్వు చేయాల్సిందల్లా వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. ఇదే వారికి జీవితం మొత్తంలో నువ్విచ్చే విలువైన బహుమతి. బంధం నిలబడాలంటే కావాల్సింది బాధ్యత, అర్థం చేసుకునే మనసు. ఖరీదైన బహుమతులు మాత్రమే కావు మిత్రమా. ఎక్కువ సంపాదిస్తే జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చు అనుకుంటారు, కానీ అది అస్సలు కరెక్ట్ కాదు మిత్రమా. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించి ఏ 10 రూపాయలకి అస్సలు ఉండదు. అసలు ఆనందం అనేది బయట ఎక్కడా లేదు మిత్రమా. నిజంగా ఆనందంగా ఉండేవారికి డబ్బుతోనూ సౌకర్యాలతోనూ అస్సలు పని లేదు మిత్రమా. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడుతుందో, ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనపడదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది మిత్రమా. ఉన్న దాంట్లో సర్దుకుంటే ఎటువంటి టెన్షన్స్, రుక్కుమతలు, రోగాలు ఉండవు. ఊర్లోదంతా మన ఇంట్లో ఉండాలంటే భరించలేని భారాలు, రోగాలు, రుగ్మతులు అన్నీ తప్పవు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. ఎందుకంటే కుటుంబంలో తలా ఓ చేయి వేస్తారని. ఇల్లంతా సందడిగా ఉంటుంది. మంచి వాతావరణంలో రాబోయే తరాలు పెరిగితే బాధ్యతలు తెలియడమే కాకుండా విలువలు కూడా తెలిసొస్తాయని. ఒక విషయం చెప్పన మిత్రమా, సర్దుకున్నవాడు సంసారి, సర్దుకోలేనివాడు సంచారి మిత్రమా. అర్థమైందనుకుంటా. ఎవరైనా ఏదైనా చెప్తే ఫస్ట్ అంటే మొదటిగా పూర్తిగా వినాలి. వెంటనే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత అందులో సత్యం ఎంతో అసత్యం ఎంతో గ్రహించి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎర్రబాటును మిగిల్చుతాయి మిత్రమా, దూరాన్ని పెంచుతాయి. జీవితాన్ని జీవించు మిత్రమా. వీలినంతగా మరణాన్ని ఎప్పుడు కూడా చూడలేదు, కానీ చాలా అందమైనది ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఒక్కసారి కలుసుకున్న వారంతా జీవించడమే మర్చిపోతారు. ప్రకృతి నియమాలు చాలా విచిత్రమైనవి.
ప్రాణమున్న మనిషి నీళ్ళల్లో మునిగిపోతాడు, చచ్చినవాడు నీటిలో తేలుతాడు. బ్రతుకంతా బ్రాండ్ల వెనకతల పరిగెత్తే వాడికి తెలుసా రేపు ఊరేగించాల్సిన పాడుకు ఏ బ్రాండు ఉండదని. అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతాం, కానీ ఎంత అందమైనదైనా మిగిలేది బూడిదేగా. ఒకరు ఏడ్చి మనసు తేలిక చేసుకుంటే ఇంకొకరు నవ్వి బాధ దాచుకుంటారు. మనుషుల ఐకమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది మిత్రమా. బ్రతికున్న వాణ్ణి పడగొట్టాలి అనుకుంటారు, చచ్చిన వాణ్ణి భుజాల మీద మోస్తారు. జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. ఏ మాట చివరదో, ఏ ఆట చివరదో కూడా చెప్పలే మిత్రమా. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే మిత్రమా. రోజంతా కిచెన్లో ఒంటికాలి మీద నిలబడి వంట వార్పు చేయడం ఎవరికంటా కనపడదు. బట్టలుతికి ఆరేయడం ఎవరికంటా కనపడదు. చిందర వందరగా పడున్న వస్తువుల్ని సర్ది పెట్టడం చూడనే చూడరు. కానీ పనులు ముగించి మొబైల్ చేతిలోకి తీసుకురాగానే ఇంట్లో అందరి కళ్ళు ఒకేసారి కను విప్పార్చుకుని చూస్తాయి. ఇది చాలా దురదృష్టం కదా మిత్రమా. వేడి నీరు ఒకటే, కానీ కోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంది, ఆలగడ్డను ఉడికిస్తే మెత్తపడుతుంది. రాగద్వేషాలు ఒకటే, కానీ ఆనందం కలిగినప్పుడు ఆనంద బాష్పాలిస్తాయి, దుఃఖం కలిగినప్పుడు ఓదార్పునిచ్చేవి అవి. మానవ జీవితం ఒక్కటే, కానీ అమ్మ పొత్తిళ్ళలో పురుడు పోసుకునేది చివరి మజిలో కాటిలో కాలి భస్మమయ్యేది కూడా ఇదే మిత్రమా. మనుషులు మంచిగా మాట్లాడుకోవడం, మంచివి తినడం మానేసి రుచిగా మాట్లాడుకోవడం, రుచిగా తినడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఆత్మ శరీరం రెండు దెబ్బతింటున్నాయి మిత్రమా. విచిత్రం కదా. సమాజంలో చాలామంది ఎంత చేసినా సహకరించినా ఎదుటివారు తమకేమి చేశారని అంటుంటారు. మనం చేసిన సహకారం వారికి ఎప్పుడు అర్థమవుతుందంటే మనం సహకరించడం ఆపవేసినప్పటి నుంచి. మిత్రమా, ఏ పశువు తనకు తానుగా పాలివ్వదో మనమే వెళ్ళి సేకరించుకోవాలి. అలాగే తమకు తాముగా మనకు సహాయం చేయడానికి ముందుకు రారు. మూసుకున్న తలుపులు తడితేనే తలుపు తెరుచుకునేది మిత్రమా. ఎదుటి వ్యక్తి గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారంటే అతని గురించి తప్పుగా చెప్పేవారు తప్ప మంచిగా చెప్పేవాన్ని మీరు కలవలేదన్నమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో వెలుగు చీకట్లాగా మంచి చెడులు ఉంటాయి. చాడలు చెప్పేవారు చాడలు వింటారు, ఇదే వారికి మానసిక ఆహారం. లేకపోతే బ్రతకలేరు మిత్రమా. ఒక స్త్రీ మగాణ్ణి ఆకర్షించడానికి చాలా సులువుగా మరియు సునాయాసంగా చేయగలదు. ఎందుకంటే ప్రకృతి స్త్రీలకు పురుషుణ్ణి ఆకర్షించే శక్తి సహజంగా ఇస్తుంది. కానీ ఇక్కడ కేవలం పురుషుడు ఒక్కడే స్త్రీలకు ఆకర్షితుడవుతాడు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే పురుషుడి కన్నా స్త్రీలలో ఎక్కువ కామం అనేది నిక్షిప్తమై ఉంటుంది. కనుక స్త్రీలు కామంతో ఉన్న పురుషుడి కన్నా ఎక్కువగా భావోద్వేగాలు కలిగి ఉంటారు. వీరిలో విపరీతమైన కామ కోరికలు ఉండే స్త్రీలు చాలా నెమ్మదిగా ఉంటారు. వారు ఎక్కువగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే వారి మనసులో ఉన్న భావోద్వేగాల వల్ల పురుషులకు ఆకర్షితులై సిగ్గు అనేది ఎక్కువగా వస్తుంది. మరికొందరు స్త్రీలు పురుషులు యందు ఆసక్తి లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారు ఇతర పురుషులతో ఎక్కువగా స్నేహంగా ఉంటూ ఉంటారు. ఇలా ఇతర పురుషులతో సంబంధాలు ఏర్పరచుకునే స్త్రీలందరూ విపరీతమైన కామ కోరికలు కలగారుంటారు. వీరు ఇతర పురుషులతో వారి కోరికలు తీర్చుకోవడానికి వారితో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుని వాటిని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది స్త్రీలు వారిలో ఉండే అధిక కామాన్ని నియంత్రించుకోలేక యుక్త వయసులోనే ప్రేమలో పడుతూ తమకు నచ్చిన పురుషులతో శారీరక సంబంధాలు ఏర్పరచుకొని వారి కోరికలను తీర్చుకోవడానికి ప్రేమ అనే బంధాన్ని వారితో కలిగి ఉంటారు మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.